పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ రంగ సంస్థే వ్యాపారం పేరుతో విధ్వంసానికి పాల్పడుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో చెట్లను నాటిన సంస్థ మళ్ళీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నిర్దాక్షిణ్యంగా చెట్లను తొలగిస్తూ ఉన్నది. RG3 డివిజన్ పరిధిలో జరుగుతున్న ఈ పర్యావరణ విధ్వంసంపై స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ TG టీవీ. సింగరేణి యాజమాన్యం ఈరోజు ఈ భూమిలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలన్నిటిని కూడా వాటన్నిటిని కూడా తవ్వి తోడు తీసే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు కాలుష్య కోరులలో నింపుతున్నప్పటికీ ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళకు సింగరేణికి సహకరిస్తున్న నేపథ్యంలో ఏదైతే పర్యావరణం పూర్తిగా ఇక్కడ దెబ్బతింటా ఉన్నదో ఆ పర్యావరణాన్ని కాపాడుతున్నామని చెప్పి ఇక్కడ ఏదైతే కాగితాలకే పరిమితం అవుతా ఉన్నది, అనుమతులు వచ్చే వరకు పచ్చని చెట్లను పెట్టి దానికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు సమర్పించి అనంతరం ఏదైతే వాళ్ళకు పర్మిషన్లు వచ్చినాయో ఆ పర్మిషన్లు వచ్చిన అనంతరం ఇక్కడ ఆ యొక్క చెట్లను కూడా కొట్టేసి మళ్ళీ ఈరోజు సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా ఏదైతే సింగరేణి ప్రాంత ప్రభావిత గ్రామాల ప్రజలు విషాన్ని ఇక్కడ విష వాయువులను స్వీకరిస్తూ ఇక్కడ వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్రయోజనాలన్నిటినీ కూడా తాకట్టు పెట్టి దేశ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళు కొవ్వొత్తి కింద కొవ్వొత్తి కరిగిపోతూ వెలుగునిచ్చిన చందంగా మారుతా ఉన్నది ఈరోజు సింగరేణి ప్రభావిత గ్రామాల పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతా ఉన్నాం, ఏదైతే ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ కూడా మేము స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూనే మరోవైపు దానికి ఏదైతే అనుమతులు వచ్చినాయో అనుమతులు వచ్చిన వెంటనే మళ్ళీ వాటిని చెట్లను నరికేసి ఈరోజు సోలార్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. RG3 డివిజన్ పరిధిలోని ఇక్కడ సెంటినరీ కాలనీ, JNTU, అదేవిధంగా హార్టికల్చర్ కాలేజీ సమీపంలో మరోవైపు సెంటినరీ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసిత గృహాలకు సంబంధించి ఆ గృహాల చుట్టూ కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సింగరేణి సంస్థ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇక్కడ సోలార్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి అందరూ కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. సోలార్ ప్రాజెక్టులు రావాల్సిందే, కానీ ఏదైతే పర్యావరణాన్ని కాపాడుతున్నామని చెప్పి చెట్లను పెంచిందో ఆ చెట్లను కొట్టి ఇవాళ మళ్ళీ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం చూడాలి. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేసిండ్రు. ఇది మొదటి విడత. ఆ తర్వాత రెండో విడత అటువైపు ఉన్నటువంటి JNTUకు ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటిది ఇది మొదటి విడత. అదేవిధంగా ములకలపల్లికి సమీపంలో ఉన్నటువంటిది రెండో విడత. ఈ రెండు విడతలలో కూడా నాటిన చెట్లన్నిటి కూడా నరికేసి ఇప్పటికే ఇక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఇవాళ సోలార్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు ఈరోజు సెంటినరీ కాలనీకి సమీపంలో ఏదైతే సెంటినరీ కాలనీ క్వార్టర్లో కార్మికులు నివాసం ఉండే ఆ గృహాలకు సమీపంలో ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా నరికేసి అక్కడ కూడా సోలార్ను నిర్మించడానికి ఏదైతే సింగరేణి సంస్థ ఇవాళ కుట్రలు పన్నుతా ఉన్నది. ఇవాళ ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ ప్రజలు ఇక్కడ ఏదైతే ఈ కాలుష్య కూరల్లో చిక్కుకున్నా మాకు సంబంధం లేదు, మాకు ఇవాళ సింగరేణికి లాభాపేక్షే ముఖ్యమన్న చందంగా ఈరోజు సంస్థ వ్యవహరిస్తా ఉన్నది. మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ వీళ్ళందరినీ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మంత్రి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ సింగరేణి సంస్థ పర్యావరణాన్ని హననం చేస్తా ఉన్నా కూడా చూస్తా ఉన్నాడు. ఇవాళ ప్రజలే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా ఈరోజు కాలుష్యం కూరల్లో కూరుకుపోవద్దు అని అంటే మనందరం కూడా తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కాలుష్యం కంట్రోల్ బోర్డు కళ్ళు మూసుకొని ఉన్నది. ఇవాళ రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ అందరూ కూడా కళ్ళు మూసుకొని ఇవాళ చెట్లన్నీ నరికివేస్తా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని ఉన్నది. దీనికోసం మనందరం కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. రేపటి రోజున ఇక్కడ మన పిల్లలు
ఏదైతే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఆరోగ్యవంతమైనటువంటి ఆక్సిజన్ అవసరం. ఇవాళ ఆక్సిజన్ ఇచ్చే ఈ చెట్లన్నింటినీ కూడా నరికేస్తున్న సింగరేణి సంస్థ కోసం, మరి ఈ సింగరేణి సంస్థకు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేవలం లాభాపేక్ష కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు గారు చోద్యం చూస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలే తిరగబడకపోతే రేపటి రోజున మనం ఖచ్చితంగా విషాన్నే మనం ఏదైతే గాలిగా స్వీకరించి విషాన్నే బయటకు వదలాల్సిన దుస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దీనికోసం మనందరం కూడా పోరాటం చేయాలి. పోరాటం చేసి ఖచ్చితంగా మనం మన స్వేచ్ఛా వాయువులను స్వీకరించడానికి ఈ చెట్లు ఏదైతే కొట్టివేయబోతా ఉన్నారో ఈ చెట్ల కొట్టివేతను అన్నిటిని కూడా మనం అన్నిటిని ఆపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సోలార్కి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఈ సోలార్ ప్రాజెక్ట్ అనేది ఇలా చెట్లను నరికి సోలార్ను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. C&MD మరి సింగరేణి C&MD సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏరియా GMలు సమాధానం చెప్పాలి. దానికోసం మనం ప్రజలందరం కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి TGT తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.